బ్రిక్స్ దేశాల అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశము జూన్ 23 మరియు 24ల మధ్య బెంగుళూరు నందు జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి బ్రిక్స్ దేశాల అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అనే ఆలోచనను ముందుకు తీసుకువచ్చారు. దీని ద్వారా అంతరిక్ష రంగ ఆవిష్కరణలు, పెట్టుబడులు, పారిశ్రామీకరణ మరియు సుస్థిర అభివృద్ధికి చోదక శక్తిగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరానికి గాను భారత్ బ్రిక్స్ దేశాలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నందున ఈ సమావేశాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో నిర్వహించింది. ఇందులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశ ముఖ్య ఉద్దేశం గురించి మనం చర్చించుకుంటే, స్పేస్ రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని, పురోగతిని సమీక్షించడం మరియు ఉమ్మడి శ్రేయస్సు, స్థితిస్థాపకత, అలాగే ప్రపంచ సవాళ్లకు పరిష్కారాల కోసం అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం. సభ్య దేశాల మధ్య విపత్తు నిర్వహణ, భూ పరిశీలన, సామర్థ్య పెంపుదల, విజ్ఞాన మార్పిడి మరియు ఉపగ్రహ సమాచారాన్ని పంచుకోవడం వంటి అంశాలలో సభ్య దేశాల మధ్య సహకారంపై బ్రిక్స్ దేశాలు చర్చించాయి. భారతదేశ అంతరిక్ష వ్యవస్థ యొక్క చంద్రయాన్-3, ఆదిత్య L1 వంటి విజయాలు మరియు గగన్యాన్ మిషన్ పురోగతితో పాటు భారతదేశము తన అభివృద్ధి చెందుతున్న న్యూ స్పేస్ రంగము, ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలు మరియు స్టార్టప్స్ను ప్రదర్శించింది. ఉమ్మడి ఆవిష్కరణ, సహ అభివృద్ధి, బాధ్యతాయుతమైన అంతరిక్ష ప్రవర్తన, సుస్థిర అంతరిక్ష కార్యకలాపాలు మరియు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా బ్రిక్స్ అంతరిక్ష సహకారము, సమన్వయం నుండి సహసృష్టి వైపు పయనించాలని భారతదేశం ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చింది.